860% of 50 plus 50% of 860. ఆల్రెడీ ఇది బేసిక్ క్లాస్ చెప్పండి ది ఫార్ములా x% ఆఫ్ y is equal to y% ఆఫ్ x. ఇలా పర్సంటేజ్ సేమ్ నెంబర్తో పర్సంటేజ్ నెంబర్ వచ్చింది అనుకోండి, సేమ్ ఇది పర్సంటేజ్ నెంబర్ సేమ్ పర్సంటేజ్ ఎంత నెంబర్ అదే పర్సంటేజ్ వచ్చి సేమ్ నెంబర్ వచ్చింది అనుకోండి, సేమ్ రెండు కూడా ఈక్వల్గా ఉండి పర్సంటేజ్ చేంజ్ అయ్యాయి, అవునా? అలా వచ్చినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసుకోవాలి. ఆల్రెడీ బేసిక్ క్లాస్లో చెప్పాను దీని గురించి. సో చూడండి, x% ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు y% ఆఫ్ x. x అంటే ఏంటండి 860, y అంటే 50, సేమ్ ఇది y అంటే 50, x అంటే 860, రెండు ఈక్వల్. ఓకేనా? ఈక్వల్ అప్పుడు ఇది కొనుక్కోవడం కొంచెం కష్టం. 50% ఆఫ్ 50లో 86% మనకు కొనుక్కోవడం కష్టం, కానీ 860లో 50% అంటే మనకు తెలుసు ఎంతండి 50%, 430. సేమ్ ఇది ఈక్వలే కదా ఇక్కడ, ఇది ఈక్వల్ అప్పుడు ఇది కూడా సేమ్ అదే ఉంటుంది, ఆన్సర్ వస్తుంది ప్లస్ 430 ఈజ్ ఈక్వల్ టు 860. సి ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం అండి, 45% ఆఫ్ 750 మైనస్ 25% ఆఫ్ 480. 45% అంటే 45/100 ఇంటూ 750 మైనస్ 25%, 25/100 ఇంటూ 480 ఎంత అని అడుగుతున్నాడు. 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. 5 టేబుల్లో ఇది 2 టైమ్స్ పోతుంది, ఇది 9 టైమ్స్ పోతుంది, అవును. 5 టేబుల్ ఇది 2 టైమ్స్ పోతుంది, ఇది 5 టైమ్స్ పోతుంది, 2 దీంట్లో 24 టైమ్స్ పోతుంది. 2 దీంట్లో 4.5 టైమ్స్ పోతుంది. 4.5 ఇంటూ 75 ఎంత అవుతుందండి? 337.5 మైనస్ 5 ఇంటూ 24 120 ఈజ్ ఈక్వల్ టు 270.5 అవుతుంది. ఆన్సర్ బి. ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి,